మినీ ట్రక్కులో దాదాపు 15 ప్లాస్టిక్ బాక్సులు. ఒక్కో బాక్సులో ఇంచుమించుగా 25 పావురాలు. ప్రతి పావురం కాలికి ఒక నెంబర్ కోడ్ ఉంది. ఇదంతా చూసిన స్థానికుడికి అనుమానం వచ్చింది. ఈ పావురాలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకని ఎగరేస్తున్నారు అని ప్రశ్నించాడు. పావురాలు తీసుకొచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. దీంతో అతడికి అనుమానం వచ్చింది. ఇప్పటికే చైనాలో ఏదో వైరస్ వచ్చిందని అంటున్నారు. వీళ్ళేమైనా వైరస్ ను తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారా అని డౌట్ కొట్టింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని అతడు పోలీసులకు చెప్పాడు. పోలీసులు వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆ పావురాలతో అక్రమంగా పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేసి దాదాపు 300 పావురాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో చోటు చేసుకుంది. 0578 ఉందలేమో ఇది గ్రేడ్ ఉంది नंबर दान కూడా कुछ नहीं होता काय को डरो ना को तुम्हारे क्या करते పావురాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఆకాశంలోకి వదిలి పోటీలు నిర్వహిస్తున్నారని పరిగి పోలీసులు గుర్తించారు. ఒక్కో పావురం దాదాపు 300 కిలోమీటర్ల దూరం ఎగిరేలా ట్రైనింగ్ ఇచ్చారట. పరిగిలో వదిలితే ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతంలో ఈ పావురాలు దిగుతాయట. ఏ పావురం ముందుగా గమ్యానికి చేరుతుందో ఆ పావురం యజమాని గెలిచినట్లుగా భావిస్తారట. పావురం కాళ్లను నెంబర్ కోడ్తో కూడిన ట్యాగ్లు కూడా కట్టారు. ఈ ట్యాగ్ల ఆధారంగా యజమాని ఎవరో తెలుసుకుంటారు. ఈ పావురాల పోటీల్లో బెట్టింగులు కూడా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఏ పావురం ముందుగా గమ్యానికి చేరుతుందో గెస్ చేసి వేలకు వేలు బెట్టింగులు కాస్తున్నారని పోలీసులు తెలిపారు. పరిగి శివారు లోపల పావురాల లెగ్స్కి ఒక ట్యాగ్లు కట్టి పైకి ఎగరేస్తున్న సమాచారం రావడంతో ఆ సమాచారం మేరకు డోమ ఎస్ఐ వాళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి మా ఆదేశానుసారం రైడ్ చేసి అప్పటికే అక్కడ 250 పావురాలు ఉన్నాయి అక్కడికి. అంతకుముందే ఒక 30 పావురాల వరకు పైకి ఎగరేయడం జరిగింది. మొత్తం 280 పావురాలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఒక వెహికల్ లోపల, మినీ వెహికల్లో. వాటికి ట్యాక్స్ కట్టి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఇంతకుముందు, ఇప్పుడు సత్యసాయి డిస్టిక్, ఇంతకుముందు అది అనంతపురం జిల్లా అవుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. ఆ వ్యక్తి ఆ గోరట్ల దగ్గర ఈ పావురాలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత వాటికి ఒక ట్యాక్స్ కట్టి ఆ ట్యాక్స్తో ఉన్న పావురాలను ఇక్కడ ఎగరేయడం వల్ల 100 కిలోమీటర్ల దూరంలో ఒక పరుగు పందెం అని, 200 కిలోమీటర్ల దూరం నుంచి ఒక పరుగు పందెం లాగా, రేస్ పందెం లాగా, 300 కిలోమీటర్ల దూరం నుంచి ఒక పందెం లాగా పెట్టి వాళ్ళు ఇలా ఎగరేయడం జరుగుతుంది. ఇప్పుడు మనది వాళ్ళు అక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఈ గోరట్ల నుంచి ఇక్కడికి 300 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి ఈ పరిగి ఏరియా ఎంచుకొని ఇక్కడ నుంచి ఆ పావురాలను ఎగరేయడం జరిగింది. ఇక్కడ ఎగరేయడం ద్వారా ఆ పావురాలు ఫస్ట్ ఆ గోరట్లకు ఏదైతే పావురం ఫస్ట్ రీచ్ అవుతుందో వాటికి ఫస్ట్ ప్రైజ్ అని, తర్వాత రీచ్ అయిన దానికి సెకండ్ ప్రైజ్ అని, అట్లా ఆ ట్యాగ్ లోపల ఒక క్యూఆర్ కోడ్ లాంటిది ఉంది. వాళ్ళు స్కాన్ చేసి ఆ పావురం ఎవరికి సంబంధించిన వ్యక్తికి అయితే వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుందని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎగరేయడం జరిగింది. అది స్కిల్ఫుల్ గేమ్ కాదు కాబట్టి అది గేమింగ్ యాప్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ బర్డ్స్ని కూడా క్రూయాలిటీగా బంధించి తీసుకొచ్చారు కాబట్టి క్రూయాలిటీ ఎనిమల్స్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ ఎనిమల్స్ యాక్ట్ మరియు ఈ గేమింగ్ యాక్ట్ పైన వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం. వాటిని ఇప్పుడు మేజిస్ట్రేట్ కోర్టు ముందర హాజరుపరుస్తుంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అది కోర్టు ఆర్డర్ ఎట్లా ఇస్తారు లేదు. అంటే ఇప్పుడు ముగ్గురు పైన కేసు అయింది. అందులో 2 పర్సన్స్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నారు మన దగ్గర. ఇంకొక పర్సన్ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి మెయిన్ పర్సన్, అతనిపైన కూడా కేసు ఉన్నారు. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది తర్వాత. ఈ పావురాల పోటీలకు ఎవరు భరోసా కల్పిస్తున్నారు? పావురాలకు ట్రైనింగ్ ఇచ్చే ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? బెట్టింగ్ వ్యవస్థను ఎవరు నిర్వహిస్తున్నారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ వ్యక్తి వైరస్ అనుకుని భయపడి ఇచ్చిన సమాచారం ఒక పెద్ద గ్యాంబ్లింగ్ ముఠాను పట్టించింది. నేను డైలీ లక్ష్మీనగర్ కాలనీ వాకింగ్ పోతా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆటో ఉన్నది, ట్రాలీ ఆటోలో మినిమం ఒక 12 నుంచి 25 బాక్సుల వరకు అంజాదా. ఏంది ఇది అని అడిగితే ఏం లేదు, ఇట్లా మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా వచ్చినామని చెప్పారు.
తర్వాత నాకు డౌట్ వచ్చి ఎందుకు వదులుతురు అని అడిగిన. ఎన్ని బాక్స్లో లేదు? మొత్తము 2 బాక్సులు వదిలేరు. 2 బాక్సులు వదిలి 2 బాక్సులు వచ్చి వీడియో తీసి నాకు డౌట్ వచ్చింది. ఇంతకు ఇప్పుడు ఆల్రెడీ చైనాలో కొత్త వైరస్ అయింది కదా, ఇప్పుడు కూడా ఏమైనా పావురాల నుంచి వైరస్ ప్రాబ్లమా ఏదో నాకు అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు అప్పుడే రమ్మని చెప్తే ఆటో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. నీకెందుకు అనుమానం వచ్చింది? అంటే మామూలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను అడిగే ప్రశ్న వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎవరితోనో ఫోన్ చేపించి మాట్లాడు వదిలేయి అని చెప్తారు. ఏం కావాలి అని కొద్దిగా ఇట్లా అంటే నాకు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే నేను ఇమీడియట్ పోలీసు వాళ్ళకు సార్ ఫోన్ చేసి. ఎన్ని పావురాలు ఉంటాయి సుమారు? అంటే ఇంచుమించు 2 బాక్సులు అంటే ఒక 40-50 వదిలేదు. ఇంకొక 12-14 అంటూ రాళ్ళు. అంటే అంత నేను ఎన్ని ఉంటాయి దాంట్లో పావురాలు? ఇంచుమించు ఒక బాక్సులో 20-25 ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 12 నుంచి 15 అని చెప్పారు. నాకు ఎంత ఉందో అని నేను కౌంట్ చేయలేను. సుమారు 300 ఉండొచ్చు. 300 ఉంటాయి. ఒక బాక్స్లో 20 వేసుకున్నా కానీ ఒక 15 300 కంపల్సరీ ఉంటాయి. ఇది మరి ఇక్కడ ఎందుకు తెచ్చి వదులుతున్నాను అడిగిరా మీరు? అడిగిన. అడిగితే ఏమంటారు అంటే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అంటారు. ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే ఇక్కడ ఇస్తే ఆంధ్రాకి వెళ్ళిపోతాయంట.